హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. ఇంకా 2 రోజులు ఉందండి ఉగాది రావడానికి. మన తెలుగువారి ట్రెడిషనల్ వంటలైన బొబ్బట్లు, బూర్లు శనగపప్పు పూర్ణంతో చాలా బాగుంటాయి. ఆ రెసిపీస్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు చూడగలరు. కానీ శనగపప్పు పూర్ణం అందరికీ చేయడం కుదరకపోవచ్చు, అంత టైం కూడా లేదు అనుకునే వాళ్ళ కోసం గోధుమ రవ్వతోటి బొబ్బట్లు, బూర్లు చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది. ముందు బొబ్బట్ల తయారీకి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని బాగా కలిపి నీళ్లు యాడ్ చేసుకుంటూ ముద్ద కలుపుకోవాలి. ఈ ముద్ద చపాతీ పిండి, పూరీ పిండి కన్నా కాస్త లూజుగా ఉండాలి, కానీ దోశ పిండి అంత లూజుగా ఉండకూడదు. సాధారణంగా బొబ్బట్లు మైదా పిండితో ఎక్కువగా చేసుకుంటారు, కానీ మైదా మంచిది కాదు కనుక నేను గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఇది మరీ చపాతీ పిండి చేసినంతగా మనం మెదపక్కర్లేదు, పిండి కలుపుకుంటే చాలు. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలిపి మరొక స్పూన్ నెయ్యి దానిపైన స్ప్రెడ్ చేస్తే చాలా మెత్తగా చక్కగా వస్తాయి అన్నమాట. దీని మీద మూత పెట్టి మనం నాననివ్వాలి. ఎంత బాగా నానితే అంత చక్కగా బొబ్బట్లు వస్తాయి అన్నమాట. బొబ్బట్టు లోపలి ముద్ద కోసం సన్న గోధుమ నూక తీసుకున్నానండి. అంటే కరాచీ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేయించుకోవాలి. ఇది ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నూక. 1/2 కప్పు గోధుమ నూక తీసుకున్నాను. కాస్త కొబ్బరి, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి. అలాగే నెయ్యి, కొంచెం యాలకుల పొడి అనమాట. మనకి పిండి కూడా బాగా నానిపోయిందండి. 1.5 అవర్ అలా ఉంచాను. 1 అవర్ అయినా పర్వాలేదు, ఎంత ఎక్కువ నానితే అంత మంచిది, చెప్పాను కదా. స్టవ్ వెలిగించిన తర్వాత ఒక పాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానో ఆ కప్పుతో నీళ్లు పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నీళ్లు బాగా మరగాలి. ఇందులోకి నేను బెల్లం తీసుకుంటున్నాను, మీరు కావాలంటే షుగర్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఒక చిన్న కప్పుతో బెల్లం తీసుకుంటున్నాను, అంటే గోధుమ పిండి తీసుకున్న కప్పుకి 3 వంతులు తీసుకున్నాను. కానీ ఫుల్ కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, కానీ అంత తీపి నేను తినకుండా 3 వంతులు తీసుకున్నాను. కప్పుల డిఫరెన్స్ చూసారు కదా, చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట బెల్లం. తాటి బెల్లం తీసుకున్నా కూడా మంచిదేనండి, నేనైతే పాత బెల్లం తీసుకున్నాను. నీళ్లు మరిగాయండి. ఇప్పుడు మనం గోధుమ ఉప్మాకు పోసుకున్నట్టుగానే నూక సన్నగా జార వేడేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలన్నమాట. ఆపకండి, లేదంటే ఉండ కట్టేస్తుంది. ఆల్రెడీ నెయ్యి వేసుకున్నాం కనుక ఉండ కట్టదు, కానీ కలుపుతూనే ఉండాలి. ఇంకా కావాలంటే 1 స్పూన్ పాల చుక్క కూడా వేసుకోవచ్చు. అలా దగ్గరికి వస్తుంది. ఇది పాన్ చూడండి, నాన్ స్టిక్ లానే ఉంది కదా, ఇనపది. ఇంతకుముందు మీకు చూపించాను. ఇది ఎంత నాకు నచ్చిందంటే అసలు ఏవి అంటుకోవచ్చు, దోశలు కూడా ఏవి అంటుకోవడం లేదు. ముద్ద దగ్గరకు వచ్చాక నేను కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇది మరీ లేతగా ఉంది, కాస్త ముదరదైనా బాగుంటుంది. ఇక్కడ నేను ఇది గ్రైండ్ చేశాను, తురుముకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చాక బెల్లం వేసుకోవాలి. బెల్లం మరి గుండగా తరగనక్కర్లేదండి, వేడికి వేగంగా కరిగిపోతుంది. గోధుమ నూక ఉడికి దగ్గరకు వచ్చాక మనం బెల్లం వేసుకుంటే ఈ బెల్లం కరిగి ఆ బెల్లంతో పాటుగా గోధుమ నూక కూడా ఇంకా బాగా ఉడుకుతుంది అనమాట. మూత పెట్టేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది. కాస్త దగ్గరకు వచ్చాక బాదం పప్పు, జీడిపప్పు ముక్కలు కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత కావాలనుకుంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, ఉండ చుట్టినప్పుడు చేతికి అంటుకోకుండా ఉండటానికి. దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి మనం మూత పెట్టేస్తే చల్లారేక ఉండలు చుట్టుకోవచ్చు. ముద్ద బాగా చల్లారిపోయింది. బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే వేళ్ళకి కాస్త నెయ్యి రాసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి. ఇందులో కొన్ని ఉండలు బొబ్బట్లు, కొన్ని బూర్లు చేసి చూపిస్తున్నాను. బొబ్బట్లు చేయడానికి అరిటాకు యూజ్ చేస్తున్నానండి, ప్లాస్టిక్ షీట్ మీద వద్దు, పెనం వేడిగా ఉంటుంది కనుక. డీటెయిల్డ్గా నా పాత వీడియోలో చెప్పాను, చూడగలరు. గోధుమ పిండి ముద్ద తీసుకొని వేళ్లతో స్ప్రెడ్ చేసి దాని మధ్యలో గోధుమ ఒక ముద్ద పెట్టి గోధుమ పిండిని క్లోజ్ చేస్తూ ఎక్కువగా వచ్చిన ముద్దని, ఎక్స్ట్రా వచ్చిన ముద్దని కట్ చేసి మిగతా దాంతో బొబ్బట్టు ఒత్తుకోవాలి. మీకు పిక్చర్లో చూస్తున్నారు కనుక అర్థమవుతుంది. మనం ముద్ద బాగా నానడం వల్ల గోధుమ పిండి అయినా కూడాను మైదా పిండి అంతా చక్కగా సాగుతున్నది. దీనికి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది, కాకపోతే డీప్ ఫ్రై ఐటమ్స్తో కంపేర్ చేస్తే ఆవు నెయ్యి యూజ్ చేసాం కనుక బొబ్బట్టు అనేది తినొచ్చు, బాగుంటుంది. చేత్తో చక్కగా అలా స్ప్రెడ్ చేసుకుంటూ పల్చగా చేసుకోండి. బొబ్బట్టు అనేది ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటుంది. గోధుమ నూక కూడా ఎక్కువగా నేను వాడనండి, కానీ ఎప్పుడైనా అర్జెంటుగా అవ్వాలనుకునేటప్పుడు రేర్గా యూస్ చేస్తూ ఉంటాను. దీనివల్ల చాలా ఈజీగా
పండగ రోజు కూడా మనం ట్రెడిషనల్ వంట అయిన బొబ్బట్టు చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పెనం మీద కాస్త నెయ్యి వేసుకొని అరిటాకుతో పాటుగా బొబ్బట్టును వేయండి. ఒక్క నిమిషం ఉంచితే ఆ అరిటాకు వచ్చేస్తుంది, పెనానికి బొబ్బట్టు స్టిక్ అయిపోతుంది. చూడండి ఎంత పలచగా వచ్చిందో. ఈలోగా ఇంకోటి కూడా చేసుకుందాం. ఒకవైపు కాలేక ఇంకోవైపు తిరిగి కాస్త నెయ్యి వేసుకోవాలి. మీకు కావాలంటే ఎక్కువగా కూడా నెయ్యి వేసుకోవచ్చు. నేను అవసరమైనంత వరకు నెయ్యి వేస్తున్నాను. చూసారు, ఎక్కడ కూడా మీకు ముద్ద బయటికి రాలేదు, పల్చగా వస్తున్నది. ఇలా పల్చగా రాదని గోధుమ పిండి బదులు మైదా వాడతారు, కానీ గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తుంది. ఒకటి కాలిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పెనం మీద నెయ్యి వేసి మరొకటి కూడా ఇలా వేసుకోవాలి. ఇలా అన్ని బొబ్బట్లు తయారయ్యాయి. ఇప్పుడు మనం బూర్లు తయారు చూద్దాం. బూర్లకు కూడా మనకి ఆ చోవి అనేది మినపప్పు బియ్యం చోవి ఉండాలనుకుంటారు. అవేవి లేకుండా అర్జెంటుగా ఇన్స్టెంట్గా చేయాలంటే సేమ్ క్వాంటిటీతో బియ్యం పిండి గోధుమ పిండి తీసుకోండి. నేను ఇక్కడ అరకప్పు గోధుమ పిండి అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను. రెండిట్లోని కాస్త ఉప్పు, ఎక్కువ వద్దండి, లైట్గా ఉప్పు వేసి నీళ్లు వేసుకుంటూ కలపండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువగా వేసికండి. అది ఎలా కలుపుకుంటే మనం దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ కన్సిస్టెన్సీ ఉంటే చాలన్నమాట. అంతే, ఇదే మనకి. దీంట్లో డిప్ చేసి మనం వేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 5-6 ఉండలే ఉంచాను నేను. నూనె కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత ఆ గోధుమ పిండి బియ్యం పిండి మిశ్రమంలో ఈ బూర్లు ముంచి వేసేస్తున్నాను. మీకు వేసినప్పుడు పల్చగా తొక్క కనిపించి ట్రాన్స్పరెంట్గా లోపల ఉన్న స్టఫింగ్ మీకు కనిపిస్తోంది, కానీ వేగిన తర్వాత మంచి బంగారు వర్ణంలో చాలా బాగున్నాయి. అంటే మన గులాబ్ జామ్ కలర్ లాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటే స్టఫింగ్తో బూర్లు బొబ్బట్లు రెండు కూడా చేసుకోవచ్చని రెండు కలిపి ఒకే వీడియో కింద నేను చూపిస్తున్నానండి. అందుకే బూర్లు కొద్దిగానే నేను చేస్తున్నాను. చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయి కదా. ఇవి ఏంటంటే మినపప్పు బియ్యం చోవితో చేసిన బూరెలానే వచ్చాయి. బియ్యం పిండి గోధుమ పిండి మాత్రమే యూస్ చేసుకున్నాం. అలాగే స్టఫింగ్ కూడా గోధుమ నొప్పుతో చాలా ఈజీగా మీకు బొబ్బట్లు బూరెలు కూడా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వచ్చాయి, లేయర్గా బొబ్బట్లు వచ్చాయి. అలాగే బూరెలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి. మనకి బూరెలు ఎప్పుడు కూడా తొక్క పలుచగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. మన్నాటికి రుచి ఇంకా బాగా పెరిగిందండి. చాలా సాఫ్ట్గా తయారయ్యాయి. బూర్లు అయితే మనకి గులాబ్ జామ్ అంత సాఫ్ట్ అయ్యిందనమాట. చూస్తే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఉందో. బహుశా గోధుమ నూక వాడటం వల్లనేమో ఇది అక్కడక్కడ కొబ్బరి బాదం పప్పు జీడిపప్పు పీసెస్తో చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.